ఆర్ మెహర్ బాబా की జై జై బాబా అండి. ఈ రోజు బాబా అనుగ్రహంతో కార్యక్రమం నడుపుకుంటున్నామండి. ముందుగా నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని సులోచన గారు ప్రార్థన చేయాల్సి కోరుతున్నామండి. సులోచన గారు జై బాబా అండి. जय बाबा जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोदार सकल चराचर जगदोदार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। आज्ञानादतनंतमु जेसी आज्ञानादतनंतमु जेसी दिव्य विज्ञान दृष्टि नो संगी दिव्य विज्ञान दृष्टि नो संगी हरिषेड्वर्गमु अंतरिंपगा हरिषेड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षंबनुग्रहिंपु अव्यय मोक्षंबनुग्रहिंपु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అందరికీ జై మెహర్ బాబా అప్పారావు అంకుల్ మీకు జై మెహర్ బాబా థ్యాంక్ యూ బాబా ఆహ్వానించారు, మీకు ధన్యవాదాలు జై బాబా. ఇప్పుడు మన పనేశ్వర్ మిసెస్ లక్ష్మి గారు సంకేత చేయాలండి. జై బాబా అండి. जय बाबा। अवतार मेहर జై बाबा బాబా. की जय। అందరికీ హ్యాపీ దసరా అండి। జై అవతార్ బాబా, హ్యాపీ దసరా అందరికీ. జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहर मेहरनी పాడవే మనస కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనస ఆ प्रभु संदर्शन भाग्यमे कोरी प्रभु निराककై परितपिంచుచు प्रभु संदर्शन भाग्यमे कोरी प्रभु निराककై परितपिంచుచు అహర్నిశములు ఆవేదనతో అహర్నిశములు
ఆవేదనతో ఆవేదనతో పాడవే మనస ఆవేదనతో పాడవే మనస మెహర్ మెహరని పాడవే మనస కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనస కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా మెహరు నిధామ చేరుకొనుటకై మెహరు నిధామము చేరుకొనుటకై మెహరు నిడామను గట్టిగా పట్టుకో మెహరు నిడామను గట్టిగా పట్టుకో మెహర్ మెహరని పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనస ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటిరావు ఆధ్యాత్మిక మగు సాధనలేవి మెహరుని ప్రేమకు సాటిరావు మెహరుని ప్రేమను బడయు గోరుచు మెహరుని ప్రేమను బడయు గోరుచు అంతరంగమును క్షాళన చేసి అంతరంగమును క్షాళన చేసి మెహర్ మెహరని పాడవే మనస కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని పాడవే మనస అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి థ్యాంక్ యూ అప్పారావు గారు థ్యాంక్ యూ చాలా చక్కటి సంకేతం చేశారు, మీకు ధన్యవాదాలు జయ బాబా. ఇప్పుడు శారద ప్రసాద్ గారు ఒక సంకేతం చేయాలండి. శారద గారు. శారద గారు మీరు సంకేతం చేయాలండి. శారద ప్రసాద్. జై బాబా. జై బాబా జై బాబా అందరికి జై జై బాబా మహర్ అండి. బాబా అండి అందరికి హ్యాపీ దసరా అవతార్ మెహర్ బాబాకి జై బాబా. మెహరు బాబా ఏ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోన ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా ఏ మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు
శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను గొలిచే రామచంద్రుండనే గునుమా మెహరు బాబాయే మదిలోన నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబాయే మదిలోన అవతార్ మెహర్ బాబా की जय जय बाबा थैंक यू अल्लाह पर ఇవ్వండి. మేరు బాబాయ్ మధులో అనే చక్కటి సంగీతం చేశారు. జయ బాబా, ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీందర్ గారు ఒక సంగీతం చేయాలండి. అరుణ గారు. అరుణ రవీందర్ గారు. అరుణ గారు. పుష్పలత గారు ఒక సంగీతం చేయండి. పుష్పలత. జై బాబా అన్నయ్య. జై బాబా. జయ బాబా చేయమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా బాబా 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 నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా కలలు నే గంటి నీ పైన ఓ మెహరుబా ఆశలెన్నెన్నో కన్నాను శ్రీ మెహరుబా కలలు నే గంటి నీ పైన ఓ మెహరుబా ఆశలెన్నెన్నో కన్నాను శ్రీ మెహరుబా కలలు కలగానే ఉంచకోయి ఓ మెహరుబా నాలో వెలిగేటి ఆశలన్నీ శ్రీ మెహరుబా బాబా 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 నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా ఎల్ల కాలాలు చల్లంగా మము చూడవా నీతి నియమాలతో మమ్ము కాపాడవా ఎల్ల కాలాలు చల్లంగా మము చూడవా
నీతి నియమాలతో మమ్ము కాపాడవా. వేరే నీ కన్నా ఎవరయ్యా ఓ మెహరుబా. మమ్ము పాలించే దేవుడవయ్యా శ్రీ మెహరుబా. వేరే నీ కన్నా ఎవరయ్యా ఓ మెహరుబా. మమ్ము పాలించే దేవుడవయ్యా శ్రీ మెహరుబా. బాబా 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 నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా. నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా. నీవు ఒకసారి దీవించి మము చూచిన మరువలేమయ్య నీ మేలు శ్రీ మెహరుబా. నీవు ఒకసారి దీవించి మము చూచిన మరువలేమయ్య నీ మేలు ఓ మెహరుబా. మూడు లోకాల నేలేటి ఓ మెహరుబా. బ్రోవవే గంగరావయ్య శ్రీ మెహరుబా. మూడు లోకాల నేలేటి ఓ మెహరుబా. బ్రోవవే గంగరావయ్య శ్రీ మెహరుబా. బాబా 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 నీవు నా తోడ ఉండవోయి ఓ మెహరుబా. నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా. నిన్ను నే బాసి ఉండలేను శ్రీ మెహరుబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికి జై బాబా. అప్పారావు గారు జై బాబా. థ్యాంక్ యూ. జయబాబు అండి, చాలా చక్కగా సంకేతం చేశారు. ఇప్పుడు మన ఆనంద్ కుమార్ గారు ఓ సంకేతం చేయాలండి. ఆనంద్ కుమార్ గారు, ఆనంద్ కుమార్ సార్. అరుణ గారు ఓ సంకేతం చేయండి. అరుణ గారు. జై బాబా నన్నేనండి. ఆ, చేయండి చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక్క నిమిషం వస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. నీ పాటలే పాడతలచాను మదిలో, గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక. నీ పాటలే పాడతలచాను మదిలో. రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు. రామకృష్ణులు నీవు, యేసు మహమ్మదు నీవు. దేవదేవులకెల్లా దేవుడవు నీవు. దేవదేవులకెల్లా దేవుడవు నీవు. భక్తి గీతాలు పాడి రక్తి కట్టించంగా, నీ పాటలే పాడతలచాను మదిలో. రూపలావణ్యము నామ సౌందర్యము, రూపలావణ్యము నామ సౌందర్యము. హృదయాంతరాలలో నిరతము నిలచి, రాగాల భావాల తాళాల కూర్చి. నీ పాటలే పాడతలచాను మదిలో. గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక. నీ పాటలే పాడతలచాను మదిలో. జాతి మత భేదములు లేవు లేవని చాటి, జాతి మత భేదాలు
లేవు లేవని చాటి జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి జాగృతిని బడయంగా జనులెల్ల నిలచి జయ జయధ్వానాలు జగమెల్ల వినిపింప నీ పాటలే పాడతలచాను మదిలో గుండె లోతుల నుండి మెహరు మెహరని పలుక నీ పాటలే పాడతలచాను మదిలో అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు, అవకాశం ఇచ్చారు. జై మెహర్ బాబా. జై బాబా అండి, జై బాబా. చక్కటి సంకేతం చేశారండి, జై బాబా. ఇప్పుడు మన ఆనంద్ కుమార్ గారు ఒక సంకేతం చేయాలండి. ఆనంద్ కుమార్ గారు, అన్నా ఆనంద్ కుమార్ సార్ అరుణ చేయండి సార్, జై బాబా చేయండి. వినిపిస్తుందా సార్? జై బాబా. వినబడుతుందండి, వినబడుతుంది సార్, వినబడుతుంది. జై బాబా జై. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. సంకీర్తన సంకీర్తన ఆనంద్ కుమార్ గారు. अवतार मेहर बाबा की जय. వికసించు పువ్వులో పసికందు నవ్వులో, వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నే పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా. సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా, సెలయేటి గలగల నీ స్మరణ నేర్పదా, చిరుగాలి కదలిక నీ దరిని చేర్చదా, కోయిల కుహుకుహులు నీ కేళి తెలుపవా, కోయిల కుహుకుహులు నీ కేళి తెలుపవా, పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా, పున్నమి సిరి వెన్నెల నీ ప్రేమ చాటదా, వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా, నీ నవ్వుగాంచనా నీ పరవశించనా. కెరటాల కడలిని సంపదను తెలుపదా, నీలాల నింగిని సంగతులు చాటవా, పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా, పవనాలు ప్రతిక్షణం నీ పటిమ చెప్పవా, పదాలు చేరి నీ ప్రస్తుతిని చేయవా, పదాలు చేరి నీ ప్రస్తుతిని చేయవా, వికసించు పువ్వులో పసికందు నవ్వులో, స్వాతి చినుకులో సంగీత లహరిలో,
నీ నవ్వుగాంచనా నే పరవశించనా నీ నవ్వుగాంచనా నే పరవశించనా కుసుమాలు చేరిని అందాలు చాటవా హృదయాలు ఏకమై నీ ఉనికి తెలుపవా ప్రేమికులు ఒక్కటై నీ ప్రేమ చాటరా ప్రేమికులు ఒక్కటై నీ ప్రేమ చాటరా సాధకులు ఏకమై నీ ప్రతిభ తెలుపరా సాధకులు ఏకమై నీ ప్రతిభ తెలుపరా వికసించు పువ్వులో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీతలరిలో నీ నవ్వుగాంచనా నీ పరవశించనా నీ నవ్వుగాంచనా నీ పరవశించనా కళాలు చేరిని కావ్యాలు వ్రాయవా గళాలు ఏకమై నీ కలిమి తెలుపవా స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా స్వరాలు ఒక్కటై నీ చెలిమి నేర్పవా మెహేర్ శ్రీవై నిన్ను నీవు తెలుపవా మెహేర్ శ్రీవై నిన్ను నీవు తెలుపవా వికసించు పూలో పసికందు నవ్వులో స్వాతి చినుకులో సంగీత లహరిలో నీ నవ్వుగాంచవా నే పరవశించనా నీ నవ్వుగాంచనా నే పరవశించనా బాబా జై మేహర్ జై मेहर जय बाबा जय बाबा जय मेहर जय मेहर जय मेहर जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా జై బాబా అండి అందరికి జై మెహర్ బాబా అప్పారావు గారు థ్యాంక్ యూ సార్ జేవో సార్ జేవో చక్కటి సంకేతం చేశారండి. జేవో మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సమయం అయిపోతుంది కాబట్టి ముందుగా ఒక సుబ్రహ్మణ్య గారు మీరు కరెక్ట్గా 5 గంటలు మీరు స్టార్ట్ చేసేయండి. జేవో అండి మీరు చేయండి సార్, స్టార్ట్ చేయండి. జేవో 3 నిమిషాలు స్టార్ట్ చేయండి. సుబ్రహ్మణ్య గారు ప్రసంగం కొనసాగించండి. జయబాబా మీ స్పీచ్ స్టార్ట్ చేయండి. జయబాబా. अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా అండి. ముందుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవాళ దసరా విజయదశమి శుభాకాంక్షలు. అయితే ఇవాళ 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. బాబా యొక్క ఈ మినిస్ట్రీలో మనకు 2 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డార్విన్ షా ఇవాళ ఆయన బాబాలో కలిసిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈయన అమెరికాకి చెందిన ఒక బాబా ప్రేమికుడు ఈయన డార్విన్ షా అనే మనం చాలాసార్లు ఈయన విన్నాం. ముఖ్యంగా ఆయన పుస్తకం ఎఫర్ట్ అండ్ గ్రేస్, అంటే ఎఫర్ట్ అండ్ గ్రేస్ అనేది ఒక అద్భుతమైన పుస్తకం. అది అసలు యాక్చువల్లీ మెహర్ బాబా యొక్క ప్రేమని మనం నిరంతరం పొందగలిగే పుస్తకం అన్నమాట. ఆ ఎఫర్ట్ అండ్ గ్రేస్ అనే ఆ పుస్తకం అది. సో అది చాలా అద్భుతమైన పుస్తకం. దాంతో పాటు మెహ్రూ తాలూకు బర్త్డే ఇవాళ. సో ఈ 2 మనకి ఇవాళ దేంట్లో నేను ఓన్లీ డార్విన్ షా గారి గురించే, అంటే ఆయన యొక్క ఎఫర్ట్ అండ్ గ్రేస్ అనే పుస్తకం, ఎందుకంటే అది చాలా మనకి చాలా లోతైన భావం కలిగిన పుస్తకం అన్నమాట ఆ పుస్తకం.
సో ఆ పుస్తకంలో కొన్ని అంశాలని నేను ఇవాళ మన ముందుకు తీసుకొస్తున్నాను. సో ఆ పుస్తకంలో ఆయన ఏం చేశారంటే బాబా చెప్పిన విషయాలని బాబా చెప్పిన విషయాలని ఎవరైతే ఏ విధంగా అయితే పాటించాలి, ఏ విధంగా హృదయానికి తీసుకువెళ్ళాలి అనే విషయాన్ని ఆ పుస్తకంలో చాలా అద్భుతంగా తెలియజేశారు డార్విన్ షా. ఆయన దాంట్లో ముఖ్యంగా మెహర్ బాబా యొక్క కార్యక్రమం అంటే ఏమిటి అనేది ఆయన చెప్తూ ఉన్నారనమాట. దాంట్లో చెప్తూ ఉండడం ఏంటంటే ఆయన ఏం చెప్తారంటే బాబా యొక్క ప్రాజెక్ట్ బాబా అంటే మనం బాబా ఏ పని మీద అంటే ఆ ఆ లక్ష్యం అన్నమాట అది. ఏ లక్ష్యం మీద ఆయన అంటే బాబా యొక్క యోచన ఏమిటి, ఆయన పథకం ఏమిటి అన్నట్టు. ఒక ప్రాజెక్ట్ అంటే ఒక పథకం కదా. సో ఆ విధంగా మెహర్ బాబా అనే ప్రాజెక్ట్ అంటే మెహర్ బాబా గారు ఏ పని చేయడానికి ఆయన అవతరించారు అనే విషయం మీద ఆయన ప్రారంభిస్తారు. ప్రారంభించి దానికి మనం పెట్టాల్సిన అంటే మనం ఏదైతే ఎఫర్ట్ పెట్టాలో, ఎఫర్ట్ అంటే ప్రయత్నం చేయాలో, మనం ఏ విధంగా ఆయన యొక్క కార్యక్రమంలో ఆయన ఏదైతే ఈ అవతార కార్యక్రమంలో మనం చేయవలసిన ప్రయత్నం ఏమిటి, దానికి ఆయన తన యొక్క కృప ఏ విధంగా చూపిస్తారు అనేదే ఎఫర్ట్ అండ్ గ్రేస్ అన్నమాట. సో దీంట్లో ఆయన ఈ విధంగా అంటూ ఉంటారు అనమాట. అంటే మనందరికీ ఒక డెస్టినీ ఉందన్నమాట. డెస్టినీ అంటే విధి అన్నమాట. అంటే మనందరికీ కూడా మనందరికీ మన భవిష్యత్తు, మన ప్రారంధ కర్మ అంటాం కదా. మన విధి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరికి వాళ్ళ యొక్క డెస్టినీ ఉంటుందన్నమాట. సో ఆ మన యొక్క విధి ఏమిటి, మనం దేనికోసం మన ప్రాప్తి ఏమిటంటే మన ప్రాప్తి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క దివ్యత్వాన్ని గ్రహించడం. అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించడమే మన డెస్టినీ అన్నమాట. మన లక్ష్యం ఏమిటి, మన విధి ఏమిటి, మన భవితవ్యం ఏమిటంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించడమే మన భవితవ్యం. అంటే మన యొక్క దివ్యత్వాన్ని గ్రహించడం అంటే అహంకారం లేని దివ్యత్వం అన్నమాట. అంటే అహంకార రహితులమయ్యి ఆ దివ్యత్వాన్ని గ్రహించడం. ప్రతి ఒక్క ఆత్మ కూడా అంటే ప్రతి ఒక్క జీవాత్మ అనేది మనం కలపాలి ఇక్కడ. అంటే ఆయన ఆత్మే అన్నారు. ఎవ్రీ సోల్ ఈజ్ గాడ్ రియలైజేషన్ అనే మాట అంటారంటే ప్రతి ఒక్క జీవాత్మ కూడా తనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి తనలో ఉన్న ఆ అహంకారాన్నించి స్వేచ్ఛాయుతులై తన యొక్క దివ్యత్వాన్ని గ్రహించి తాను దేవుణ్ణని తెలుసుకోవడమే మన విధి అన్నమాట. అయితే ఇక్కడ రెండు రకాలుగా ఉంటుందిట, టూ-ఫోల్డ్ గా ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ ద ఛాలెంజ్ ఆన్ ద పాత్ అంటే ఇప్పుడు దీని మీద సవాల్గా ఉంటుంది, ఒక సవాల్ ఉంటుందిట. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు అంటే ఇవి బాబా పదాలనే ఆయన ఏం చేస్తున్నారంటే వాటన్నిటినీ ఎడిట్ చేసి కంపైల్ చేసి ఒక దగ్గరికి తీసుకొచ్చారు కొన్ని చోట్లకి. ఆయన బాబా అంటే మీకు డిస్కోర్స్ చదివినట్టు ఉంటుందన్నమాట. ఈయన తాలూకు ఈ లాంగ్వేజ్ మనం కానీ ఒకసారి చూసినట్టయితే అంటే ఆయన ఈ విధంగా అంటున్నారు. ఎవరు? డార్విన్ షా గారు ఈ విధంగా అంటున్నారు. మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడానికి టూ-ఫోల్డ్ పాత్ అంటే ద్విగుణం అన్నమాట. అంటే రెండు మార్గాలు అంటే రెండెడ్ల బండి అన్నమాట. మనం ఈ ఆధ్యాత్మిక మార్గం అనేది రెండెడ్ల బండి లాంటిది. అంటే ఏ విధంగా అయ్యా అంటే ఒకటి ఏంటంటే గ్రో ఇన్ అవేర్నెస్ ఆఫ్ ట్రూత్. అంటే నీ చైతన్యాన్ని నీ ఉన్నతం చేసుకోవాలట, నీ చైతన్యాన్ని పెంచుకోవాలట, ఆ చైతన్యానికి ఎరుక కలగజేయాలట. దేని మీద ఎరుక కలగజేయాలయ్యా? సత్యముపై ఎరుక కలగజేయాలి నీ చైతన్యానికి. అది ఒక ఎద్దు మీద ప్రయాణం. రెండెడ్ల ప్రయాణం అంటూ ఉంటాం కదా మనం. అంటే నేను రెండెడ్లని ఆయన అనలేదు, మనకు అర్థం అవుతుందని రెండేళ్ల ప్రయాణం అని చెప్తున్నాను అనమాట. అంటే టూ-ఫోల్డ్ అని చెప్పారనమాట ఆయన. అదే విధంగా అంటే గ్రో ఇన్ అవేర్నెస్ ఆఫ్ ట్రూత్.
ఒక ఎద్దుపై ప్రయాణం ఏంటి? సత్యము. నువ్వు సత్యము, ఆ సత్యముకై నువ్వు ఎరుక, నీ చైతన్యం ఎరుకతో ఆ సత్యం వైపు ప్రయాణించగలగాలి. రెండోది, నీ యొక్క అహంకారమును, ఏదైతే నీ ఎరుక కలగకుండా నిన్ను అడ్డుపడుతుందన్నమాట ఈ అహంకారం. అంటే నువ్వు తెలుసుకోకుండా నిన్ను సత్యాన్ని తెలుసుకోనీయకుండా నీకు అడ్డము పడేదే అహంకారం. అహంకారాన్ని కరగబెడుతూ ఉండాలి. అంటే ఒకవైపు అహంకారాన్ని కరిగిస్తూ ఒకవైపు సత్యం వైపు ప్రయాణం చేయాలి. ఇది నువ్వు చేసే 2 పడవల ప్రయాణం అన్నమాట. సో ఈ అహంకారం ఏం చేస్తూ ఉంటుంది? ఈ ఎరుకని, ఈ సత్యముని తెలుసుకోకుండా నిన్ను అడ్డం వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ 2 కూడా సైమల్టేనియస్ గా జరగాలి. బోత్ మస్ట్ హ్యాపెన్ టుగెదర్. 2 ఒకసారి జరగాలట. 2 కూడా. మై బిలీఫ్ ఇస్ దట్ వీ కెన్, అంటే ఆయన అంటారనమాట, ద ప్రాబ్లమ్ ఇస్ టు రీచ్ ద కాన్షియస్నెస్ అండ్ అట్ ద సేమ్ టైం అబాలిష్ ద ఈగో. అది ఆయన చెప్పిన పాయింట్. అంటే ఆ 2 ఒకేసారి చేస్తూ ఉండాలి. నీ చైతన్యం సత్యం వైపు, నీ చైతన్యాన్ని సత్యం వైపు తోస్తూ ఉండాలి. ఆ ఎరుక కలుగజేస్తూ ఉండాలి. సత్యాన్ని తెలుసుకునే ఎరుక కలుగజేస్తూ ఉండాలి. ఆ ఎరుక కలగజేయకుండా నిన్ను ఆపుతున్న అహంకారాన్ని తగ్గిస్తూ ఉండాలి. ఈ 2 కూడా చేస్తూ ఉండాలట మనం. సో ఇప్పుడు ఆయన ఏమంటారంటే, నా నమ్మకం ఏంటంటే, ఆయన చెప్తున్నాడు, డార్విన్ షా చెప్తున్నాడు, నా నమ్మకం ఏంటంటే మనం ఆ జీవితపు లక్ష్యం చేరుకోగలం. ఎప్పుడు చేరుకోగలం అంటే, ఎప్పుడైతే ఆ గురువు యొక్క సహాయం ఉంటుందో మనం చేరుకోగలంట. ఆ గురువు యొక్క సహాయం ఉంటే మనము ఆ గురువు దగ్గరికి మనం చేరుకోగలం. అంటే మన యొక్క ఏదైతే పురోగతి ఏ విధంగా అయితే ఉంటుందో, ఆ పురోగతి మనం త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నంలో ఏంటేంటి ఉంటుంది? ఒకటేమో ప్రగాఢంగా ఆయనని వాంఛిస్తూ తీవ్రమైన తపన ఉంటుందన్నమాట ఆయన కోసం. 2 ఆయన కోసం స్మరణ ఉంటుంది. 3 క్రమశిక్షణ ఉంటుంది. అంటే ఒకటి ఏంటంటే, ఇది బాబా మనకు ఒకసారి, నేను ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు నాకు గుర్తు, అంటే మనకు ఆ తపన ఉండాలన్నమాట. ప్రగాఢ తపన ఉండాలి. ఆయనని చేరాలనే తపన ఉండాలి. అదే విధంగా నిరంతరం ఆయన స్మరణ ఉండాలి. ఆయనని స్మరిస్తూ ఉండాలి. ఆయన తప్ప అన్యమేది నాకేం వద్దు అనేది ఆ స్మరణ ఉండాలి. నెక్స్ట్ క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ అంటే ఆ మనసు ఇటు అటు పారిపోకుండా ఆయన పైన పెట్టగలిగే క్రమశిక్షణ ఉండాలి. సో ఇది ఈ మూడు ఒక చోటికి చేర్చితే అది మన ప్రయత్నం, అది మన ఎఫర్ట్, అది మన యత్నం అన్నమాట. అంటే మనం త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నిస్తున్నట్టే, ఆధ్యాత్మిక మార్గంలో త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తున్నట్టే. దీనికి ఆ సద్గురువు యొక్క కృప కాని తోడైన పక్షంలో మనకి చాలా సహాయం చేస్తారు. మనకు చాలా సహాయం అవుతుంది. మన మార్గంలో పురోగమించడానికి చాలా సహాయం అవుతుంది అన్నమాట మనకి. సో మనం ఇప్పుడు కానీ మనం చూసినట్టయితే, ఏవైతే ఎక్స్ప్లెనేషన్స్ బాబా మనకి డిస్కోర్సెస్ ద్వారా, మిగిలిన పుస్తకాల ద్వారా మనకి ఇచ్చారో, ఇవన్నీ కూడా మన ఎటువైపు దారితీస్తున్నాయి అంటే ఆ దివ్య ప్రేమ వైపు దారితీస్తున్నాయి. ఆ భగవంతుడిలో ఏకం కావడం వైపు దారితీస్తున్నాయి ఇవన్నీ కూడా. అంతే కదా, మనం అన్ని కూడా ఆ భగవంతుడిలో ఏకం కావడానికి దారితీస్తున్న దివ్య ప్రేమ వైపు దారితీస్తున్నాయి. సో బాబా ఏదైతే చెప్తున్నారో అవేమి మనకి తాత్వికమైన తత్వాలేం కాదు అవన్నీ కూడా. నిజమే, మనం ఏదో తాత్వికంగా చెప్పట్లేదు బాబా ఏదైనా సరే. బాబా ఏంటంటే ప్రాక్టికల్ మ్యాప్, అంటే ఆచరణాత్మకంగా మనము భగవంతుడి వైపు ఏ విధంగా ప్రయాణం చేయాలి అనే దానికి ఆయన ఇచ్చిన దిక్సూచి అన్నమాట. బాబా అంటే ఆచరణాత్మకమైన దిక్సూచి బాబా ఇచ్చింది ఏదో తత్వం ఒట్టి, ఏదో డిస్కోర్స్, ఏదో ప్రసంగం ఒక్కటే కాదు, తాత్వికమైన ప్రసంగం కాదది. అది ఆచరణాత్మకమైన దిక్సూచి. దేనికి దిక్సూచి? ఆ దిక్సూచి ఎటువైపు చూపిస్తున్నది? ఆ ప్రేమ, భగవంతుడి యందు ప్రేమ వైపు చూపిస్తున్నది.
ఆ భగవంతుడి వైపు ప్రేమ వైపు చూపించే దిక్సూచిని అనుసరించి మీరు కాని ప్రయాణించినట్టయితే మీరు ఆ భగవంతుడిలో ఏకం చెందుతారు అని చెప్పేసి అని అంటారనమాట. అంటే ఇది మనము ఇది మెహర్ బాబా యొక్క ప్రాజెక్ట్ అన్నమాట. మెహర్ బాబా యొక్క ఆయన యొక్క కార్యక్రమం ఇదన్నమాట. ఈ భూమి మీద ఆయన అవతార కార్యక్రమం ఇది, ఆయన యొక్క యోజన ఇది. అంటే బాబా యొక్క యోజన ఇదిట. అంటే ఆయన ఈ విధంగా సంకల్పించారు. మెహర్ బాబా ఈ విధంగా సంకల్పించారు మనని. ఈ విధంగా సంకల్పించి బాబా ఏమంటున్నారంటే మనని ఒక దిక్సూచి ఏర్పాటు చేశారు. మనకి ఆ ప్రేమ వైపు నడిపించే దిక్సూచిని ఏర్పాటు చేశారు. ఆ ప్రేమ వైపు మనం నడిచి ఆ భగవంతుడిలో ఏకం చెందే దిక్సూచిని ఆయన ఏర్పాటు చేశారు. సో ఇది మెహర్ బాబా యొక్క యోజన. సో ఆయన మనతో పాటు ఈ యోజనలో మనతో ఆయన పాల్గొంటూ ఆయన కూడా పని చేస్తున్నారు అనమాట. ఆయన బాబా కూడా మనతో పాటు పనిచేస్తున్నారట. అంటే ఏ విధంగా పనిచేస్తున్నారయ్యా? మరి ఒక వడ్రంగి ఎంత అందంగా, ఎంత నేర్పుగా, వడ్రంగి కాని కుమ్మరి కాని ఎంత నేర్పుగా ఆ చెక్కనో ఆ మట్టినో అతను అందంగా తీర్చిదిద్దుతాడో, అదే విధంగా మెహర్ బాబా మన హృదయాలని, మన మనస్సుని ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారన్నమాట. ఆయన యొక్క ఈ కార్యక్రమంలో మనందరినీ కూడా ఆ దివ్యత్వం వైపు నడిపించడమే ఆయన యొక్క ఆ ప్రాజెక్ట్, ఆ యోజన. అదే యోజన అన్నమాట. ఆ పథకం మెహర్ బాబా అవతార యోజన అంటే ఇదే అని అంటారు ఆయన. అంటే బాబా ఏం చేస్తున్నారు? భగవంతుడు ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు. మన యొక్క దివ్యత్వం మనకి తెలియటం లేదు. ప్రతి ఒక్కడు దైవమే. అంటే ఆ నిజానికి ప్రతి ఒక్కరూ దైవమే. ప్రతి ఒక్కరికి తమలో ఉన్న దివ్యత్వం యొక్క ఎరుక లేదు అని మెహర్ బాబా అందరికీ తెలియజేస్తున్నారన్నమాట. ఇది ఆయన యొక్క బోధన. బాబా ఏం బోధిస్తున్నారు? మనకేం బోధించట్లేదు, కొత్తగా ఏం బోధించట్లేదు. ఆయన బోధించేదల్లా ఒక్కటే, బాబా నువ్వు దేవుడివి, నీలో భగవద్ దివ్యత్వం ఉంది, కానీ అది నీకు తెలియటం లేదు, నీకు తెలియటం లేదు. సో నీ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకో అని చెప్తూ ఉన్నారట బాబా. సో ఇది బాబా యొక్క మొత్తం ఆయన చెప్పిన బోధన అంతా ఇదే. సో మనందరం మనకేం కొత్తగా భగవంతుడు మనందరం ఆల్రెడీ మనలో దివ్యత్వం ఉంది, కానీ మన యొక్క అజ్ఞానం ఆ దివ్యత్వాన్ని మరుగునపరిచిందన్నమాట. మన అజ్ఞానం మరుగునపరిచింది ఆ దివ్యత్వాన్ని. సో మనలో ఉన్న ఆ సత్యము, ఆ దివ్యత్వం అనే సత్యము మనలో నిబిడీకృతమై ఉన్నది. కాబట్టి దానిని మీరు మేల్కొల్పాలి. అది మీలో దాగి ఉన్న దివ్యత్వము అనే సత్యము నిబిడీకృతమై ఉన్నది, నిబిడీకృతమై ఉన్నది, అది పడుకుని ఉందన్నమాట. అది పూర్తిగా దానిని మనం మేల్కొల్పాలి. సో మనం దానిని తెలుసుకోవాలి, దాని యొక్క దివ్యత్వం యొక్క ఎరుక పొందాలి. భగవంతుడి యొక్క దివ్యత్వం మనలోనే ఉన్నది. ఏ విధంగా ఉంది మనలో? ఒక గింజ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. మనం ఒక్కసారి దానికి ఆధ్యాత్మిక మేల్కొల్పు కానీ ఇచ్చినట్టయితే అదే ఏమవుతుంది? ఆ గింజ ఏమవుతుంది? ఆ విత్తనం ఏమవుతుంది? ఆ విత్తనము మెల్లిగా అది పువ్వుగా మారుతుందన్నమాట. అంటే ఆ పువ్వుగా మారడం ఏంటి? పరిపూర్ణమైన ఎరుకొస్తుంది. మనంతట మనంగా చైతన్యపూర్వకంగా తెలుసుకుంటాం అన్నమాట మనం భగవంతుడు అని. సో ఆ దివ్యత్వం మనలో ఆ బీజ రూపములో ఉన్నది. నువ్వు ఆధ్యాత్మికంగా మేలు కొలిపితే ఆ బీజము పుష్పమవుతుంది నాయన. ఆ పుష్పమైన దివ్యత్వం అంటున్నాడు ఆయన. అంటూ నిజంగా మనం చైతన్యపూర్వకంగా మనం తెలుసుకోవాలట. ఏదైతే అచేతనంగా ఉన్నాం, మనకి తెలియకుండా ఉన్నాం, మనలో ఉన్న దివ్యత్వం అనేది మనకు తెలియకుండా ఉన్నాం,
ఆ దివ్యత్వం అనేది తెలియకుండా ఉన్న దానిని మనం తెలుసుకోవాలి. సో మనం తెలుసుకోవాలంటే మన యొక్క అసత్యపు ఏదైతే నీ యొక్క అసత్యపు ఆ అసత్యం నేను అనే అసత్యపు భావన ఏదైతే ఉందో, నేననే భావన, దాని నుంచి నువ్వు స్వేచ్ఛాయుతుడు అవ్వాలి. ఆ నేననే భావన నీకు కలగజేసింది నీ అహంకారం. సో ఆ అహంకారం ఏం చేస్తుందంటే ఆ యొక్క అహంకారాన్ని నుండి నువ్వు స్వేచ్ఛాయుతుడు అవ్వాలంటే నీ యొక్క స్వయం ప్రయత్నాలు, నువ్వు స్వయంగా ప్రయత్నం చేస్తేనే తప్ప నువ్వు అహంకారం నుంచి స్వేచ్ఛాయుతుడు అవ్వలేవు. దానితో పాటు నువ్వు చేసే నీ స్వయం ప్రయత్నాలతో పాటు నీకు ఆ భగవంతుడి యొక్క దైవీ కృప నీ మీద ప్రసరించాలి. సో మనము ఆ అహంకారాన్ని, ఏదైతే అహంకారం మేల్కొంటూ ఉంటుందన్నమాట, అహంకారం అప్పుడు ఎప్పుడు కూడా మేల్కొంటూ ఉంటుంది. అహంకారం అలా 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 దానికి ఒకటే పని, అహంకారానికి ఒకటే పని, మాటి మాటికి అది మేల్కొంటూ ఉంటుంది అనమాట. ఈ అహంకారం మేల్కొంటూ ఉంటుంది. అటువంటి మాటికి ఎప్పుడు మేల్కొంటున్న అహంకారం ఏదైతే ఉందో, ఆ అహంకారము నుండి మనం స్వేచ్ఛాయుతులం అవ్వాలి అనంటే మన ప్రయత్నం చేస్తూ ఆ యొక్క గురువు యొక్క కృప కోసం మనం ప్రయత్నించాలి. మనం ఆ గురువు యొక్క కృప ఉండాలి. దానికి ఆ గురువు యొక్క కృప ఎలా వస్తుందంటే, నువ్వు ప్రయత్నిస్తేనే ఆ గురువు యొక్క కృప వస్తుంది. నువ్వు ఎప్పుడైతే గురువు యొక్క కృప నీ మీద ప్రసరిస్తుందో ఆ రోజు నీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. సో బాబా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ ద్వంద్వ ప్రపంచంలోంచి మన చైతన్యాన్ని ఆయన మేల్కొల్పుతున్నారు. మనకి ఇక్కడ బాబా చేసిన కార్యం ఏంటంటే, ఈ ద్వంద్వ ప్రపంచం నుండి ఈ చైతన్యాన్ని మేల్కొల్పుతున్నారన్నమాట. అంటే ఆయన మనకి ఆంతరంగికమైన స్వేచ్ఛని ఇవ్వడానికి ఆ దారి తెరుస్తున్నారన్నమాట బాబా. అంటే మన యొక్క బాబా చూడండి, ఆయన ఎంత చక్కగా రాశారో. మెహర్ బాబా ఈజ్ వర్కింగ్ టు రేజ్ అవర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ద డ్యూయల్ రియాలం, which means that he is opening doorways to increasing inner freedom. ఆంతరంగికమైన స్వేచ్ఛను ఇస్తున్నారంటే మన అంతరంగాల్లో మనం స్వేచ్ఛాయుతులుగా, అంటే మన అహంకారం అడ్డుతర అనేది ఉండదు అనమాట. ఇంకా మనకి ఎప్పుడైతే అహంకారం అడ్డుతర మనకి తొలగిస్తూ ఉన్నారో ఆ సత్యము అనే ఎరుక వైపు పరిగెడుతూ ఉంటాం. అంటే అందుకని ఈ ద్వంద్వ ప్రపంచము నుండి దాని నుండి మన యొక్క ఏదైతే మన చైతన్యాన్ని ఆయన ఉన్నతం చేస్తున్నారన్నమాట. దీన్ని ఏంటంటే మనకు ఆంతరంగికమైన స్వేచ్ఛా జీవనాన్ని ఇస్తున్నారన్నమాట. అంటే మనని ఈ ద్వంద్వానికి అతీతుల్ని చేస్తున్నారు ఆయన. సో ఈ విధమైన ద్వంద్వం నుంచి నిన్ను ఎప్పుడైతే ముక్తి లభిస్తున్నాదో, నీకు ఈ ద్వంద్వ ప్రపంచం నుంచి ముక్తి లభిస్తున్ననాడు నీకు నిజమైన ఆంతరంగికమైన స్వేచ్ఛ లభిస్తుంది. అక్కడ బాబా మనకేం చేస్తున్నారంటే, మన చైతన్యాన్ని ఆ యొక్క సత్యము వైపు నడిపిస్తున్నారు. హీ రీడైరెక్ట్స్ అవర్ కాన్షియస్నెస్ టువర్డ్స్ ద ట్రూత్. అంటే దాన్ని తిరిగి నిర్దేశం చేస్తున్నారు. అప్పటిదాకా ద్వంద్వ ప్రపంచం వైపు ఉంది నీ చైతన్యం. అంటే నీ చైతన్యం ఈ ద్వంద్వానికి నీ ద్వంద్వం వైపు ఉంది. ఎటువైపు ఉంది? ఒకవైపు ఆనందం, ఒకసారి ఆనందం వైపు వెళ్తున్నది, ఒకసారి దుఃఖం వైపు వెళ్తున్నది, ఒకసారి విజయం వైపు వెళ్తున్నది, ఒకసారి అపజయం వైపు వెళ్తున్నది, ఒకసారి పొంగిపోతున్నది, ఒకసారి కుంగిపోతున్నది, ఒకసారి ఎగురుతున్నది, ఒకసారి పడిపోతున్నది. సో నీ చైతన్యము ఇలా ఈ ద్వంద్వాల్లో కొట్టుమిట్లాడుతున్నది అనమాట. ఇటువంటి నీ చైతన్యాన్ని ఆ యొక్క సత్యము వైపు నడిపిస్తూ అండ్ అడ్జస్ట్ టు టేక్ అవర్ స్టాండ్ అపాన్ ట్రూత్ విత్ ఇన్. అంటే ఆయన బాబా అంటున్నారట, మనలో ఉన్న ఆ సత్యము వైపు నడిపించు నీ చైతన్యాన్ని. నీలోనే ఆ సత్యం ఉంది, నీకు తెలుసు ఆ సత్యం ఏంటో. ఆ సత్యము వైపు నడిపించు నీ చైతన్యాన్ని, ఆ సత్యం వైపు మరల్చు నీ చైతన్యాన్ని. అంటే నిన్ను నువ్వు వర్క్ టువర్డ్స్ ఇట్ యువర్ సెల్ఫ్. అంటే మనలో మనం మార్పు రావాలన్నమాట. మనలో మనం మార్పు రావాలి. ద్వంద్వానికి అతీతులు ఏ రోజు అవుతాయో, అతీతులైన రోజు ఆంతరంగికమైన, ఇప్పటిదాకా అన్నారు కదా, ద్వంద్వానికి నువ్వు ఎప్పుడైతే అతీతుడు అవుతావో ఆ రోజు ఆంతరంగికమైన స్వేచ్ఛాయుతం అవుతూ ఉంటుంది అనండి.
అది లభిస్తుందట. ఇన్స్టెడ్ ఆఫ్ లింగరింగ్ అన్నెసెసర్లీ లాంగ్ ఇన్ ద డ్రీమ్ ఆఫ్ ఇల్యూషన్. ఈ భ్రమలో నువ్వు పట్టుకుని ఆ భ్రమల్ని పట్టుకుని ఆ భ్రమ ఆ కళల్లో జీవించడం కన్నా ఆ ద్వంద్వం నుంచి స్వేచ్ఛాయుతుడు, ఆ ద్వంద్వం యొక్క బంధనాల నుంచి స్వేచ్ఛాయుతుడు బాబు. నీ యొక్క ఆంతరంగికంగా నువ్వు స్వేచ్ఛాయుతుడు బాబు. ఈ ప్రాపంచాన్ని పట్టుకుని, ప్రాపంచికమైన ఈ విషయాలను పట్టుకుని, దాన్ని పట్టుకుని అనవసరంగా నీ యొక్క సమయము వృధా చేసుకోవద్దు అని చెప్పేసి బాబా అన్నట్టు వాళ్ళతో అది అంటున్నాడు ఆయన. అంటూ బాబా ఏం చేస్తారని చెప్తున్నాడు. హీ వర్క్స్ ఆన్ అవర్ బిహాఫ్ టు డిస్ట్రాయ్ ద వీల్స్ దట్ క్లౌడ్ అవర్ కాన్షియస్నెస్ ఫ్రమ్ ట్రూత్. ఆయన ఏం చేస్తారు? మన తరఫున యుద్ధం చేస్తాడు బాబా. ఆయనకి ఏం అవసరం అది అంటున్నాడు అనమాట. ఆయన మన తరఫున యుద్ధం చేస్తాడట. దేంతో? మన చైతన్యము, మనం సత్యం తెలుసుకోకుండా మన చైతన్యంపై తెరలు కమ్మేసాయి అనమాట. అజ్ఞానపు తెరలు కమ్మేసాయి. ఆయన ఆ అజ్ఞానపు తెరల్ని చించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆయన గురువు గారు, ఆ పెద్ద ఆయన, ఆ బాబా అలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఇది ఏమవుతుందంటే, అండ్ దిస్ బ్రింగ్స్ సాల్వేషన్ ఆఫ్ ద స్పిరిట్. ఈ జీవాత్మని కొంచెం దాన్ని ఈ జీవాత్మ ఏమవుతుంది? ఈ జీవాత్మ సాల్వేషన్ ఆఫ్ స్పిరిట్ అంటే జీవాత్మకి మోక్షం లభిస్తుంది పాపం. అంతే కదా. ఈ జీవాత్మకి మెల్లగా ఆ సత్యము, ఆ తెరలన్నింటినీ ఆయన చెబుతూ ఉంటే ఈ జీవాత్మకి ముక్తి లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఫ్రీడమ్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్. అక్కడ ఏమవుతుందంటే జీవాత్మ హోదాలో ఈ జీవాత్మకి స్వేచ్ఛ లభిస్తుంది. అంటే ఇక్కడ ముక్తి అనేది ఏంటంటే, ఇది నాట్ ఈ సాల్వేషన్, ఈ ముక్తి అనేది ఏంటంటే జీవాత్మకి ఇక్కడ బాబా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అక్కడ ఆయన చెప్పిన మాట, డార్విన్ షా బాబా చెప్పిన మాటని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అంటే జీవాత్మకి ఆయనకి ఆ జీవాత్మ యొక్క అజ్ఞానపు తెరలని కానీ ఆ చైతన్య పూర్వకంగా అజ్ఞానపు తెరలని చించుకున్న నాడు అది ఏమవుతుందంటే ఆ జీవాత్మ స్వేచ్ఛాయుతం అవుతుంది. అది ఎలాగంటారు అంటే ఫ్రీడమ్ దట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ ద లెవెల్ ఆఫ్ ద స్పిరిట్. అంటే ఆ జీవాత్మ అంటే సపోజ్ 1వ భూమికలో ఉంది. ఆ 1వ భూమిక స్థాయిలో ఆ జీవాత్మ ఏమవుతుందంటే స్వేచ్ఛా భూమిక అంటే ముందుకెళ్ళడానికి దానికి పర్మిషన్ వస్తుంది. ఈ జీవాత్మకి ఆ యొక్క సంస్కారపు తెరల్ని మెల్లిమెల్లిగా ఆ చైతన్యము తన యొక్క ఎరుకతో, ఆ చైతన్యపు ఎరుకతో మెల్లిగా దూరం అవుతూ ఉంటాయి. అది అవుతూ ఉంటే కొద్ది కొద్దిగా ఆధ్యాత్మిక ముక్తి లభిస్తూ ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక ముక్తి అంటే ఈ యొక్క ప్రాపంచం నుంచి విడుదల కాదు, ఆత్మ యొక్క స్వేచ్ఛ. అంటే అది ఆ ఆత్మపై చైతన్యము స్వేచ్ఛాయుతం అవుతూ ఉంటుంది అని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే బట్ ఫ్రీడమ్ ఆఫ్ ద సోల్ అంటే ఆ చైతన్యము యొక్క ఆ ఫ్రీడమ్ ఆ చైతన్యం బంధింపబడిపోయి ఉందన్నమాట. అది కొంచెం స్వేచ్ఛాయుతం అవుతూ ఉంటుంది. He has come to take us beyond the opposites and to help us get free of them as we go through life. ఆయన అవతార ధర్మం, ఆయన అవతారం ఎందుకు దాల్చాడు? మనని ఈ యొక్క ద్వంద్వానికి అతీతులని చేసి, మనం ఈ ద్వంద్వం నుంచి అతీతులని చేసి దాని నుంచి స్వేచ్ఛాయుతులం అవ్వడానికి ఆయన అవతరించేట బాబా. హీ హాస్ కమ్ టు టేక్ అస్ అంటే ఆయన మనని బియాండ్ ద అపోజిట్స్, ఈ ద్వంద్వానికి అతీతుల్ని చేయడానికి వచ్చాడు ఆయన. మనని హెల్ప్ అస్ టు గెట్ ఫ్రీ ఆఫ్ దెమ్, ఈ ద్వంద్వాన్ని నుంచి మనని స్వేచ్ఛాయుతుల్ని చేయడానికి వచ్చాడు. యాజ్ వి గో త్రూ లైఫ్, ఈ జీవనాన్ని సాగిస్తూ ఉండగా ఆయనని ద్వంద్వాల్లో మనం ఇరుక్కుపోకుండా మెల్లిగా దాటించడానికి వచ్చాడు. ఆయన ఈ అవతార కార్యక్రమం మనకి ద్వంద్వం నుంచి ఏ ద్వంద్వంలో అయితే మనం బంధింపబడిపోతామో ఆ ద్వంద్వం నుంచి విముక్తుల్ని చేయడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. సో ఆయన హి హస్ కమ్ టు రిలీజ్ us ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ టైమ్ బౌండ్ ఇల్యూజన్. ఆయన మనని ఆ యొక్క భ్రమ, టైం బౌండ్ అంటే కాలం, చూసారా, కాలానికి కట్టుబడ్డాం అన్నమాట. ఈ కాలానికి కట్టుబడ్డం వల్ల ఏమైంది? అంతా కూడా పరిమితంగానే ఉంటాం. ఇంతకాలం మన ఆయుష్ ఇంతకాలం ఉంటుంది, మన సంతోషం ఇన్ని సెకండ్లు ఉంటుంది,
మన దుఃఖం ఇన్ని సెకండ్లు ఉంటుంది, మన నొప్పి ఇన్ని సెకండ్లు ఉంటుంది, మన ఆనందం ఇన్ని సెకండ్లు ఉంటుంది. అన్నీ కూడా కాలబద్ధమే. అంటే కాలానికి బద్దులే, అన్నీ కూడా కాలం బద్దులైపోయాయి. ఇవన్నీ కూడా కాలబద్ధులం మనం. కానీ అటువంటి కాలబద్ధులం కారణం మనం కాలబద్ధులం ఎందుకయ్యాం? ఈ భ్రమాన్వితంలో ఉన్నాం కాబట్టి, ద్వంద్వంలో ఉన్నాం కాబట్టి. సో ఈ భ్రమ నుండి బాబా ఎందుకు వచ్చారంటే మనని మనం ఈ కాలము నుండి మనం స్వేచ్ఛాయుతులను చేసి శాశ్వతంగా ఆయన శాశ్వతత్వంలో మనని నెలకొల్పడానికి వచ్చారట. బాబా లిఫ్ట్స్ అస్ ఇంటు ద ఇటర్నల్ అంటాడు ఆయన. చూడండి, అంటే మనని ఆ శాశ్వతత్వంలో తీసుకెళ్ళడానికి వచ్చారు. సో దెన్ వీఆర్ నో లాంగర్ సబ్జెక్ట్ టు ద వరల్డ్ అండ్ ఇట్స్ ఆపోజిట్స్. అంటే అప్పుడు మనం ఏంటంటే మనం ఇంక దేనికి అతీతులం అన్నమాట. ఒక్కసారి మనము ఆయన 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 మార్గంలో కానీ మనం వెళ్ళిపోయామా, మనకి ద్వంద్వం మనకు అంటదు, మనకి సుఖం అంటదు, దుఃఖం అంటదు, కోపం అంటదు, నష్టం అంటదు. అంటే అదేంటి దాన్ని ఏమంటారు, లాభం నష్టాలు ఏముండవు మనకి, లాభం నష్టం ఉండదు. అదేమంటారంటే పొగడుతుండదు, తిట్టుండదు, అదే సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. ఏ ద్వంద్వాలకు అతీతుడు అయిపోతావు అన్నమాట. ఒక్కసారి ఆయన మార్గంలోకి నువ్వు ప్రవేశించావా. సో ఆయన మార్గంలోకి ప్రవేశించడమే మనకు కావలసినది. ఆయన మార్గంలో మనం ప్రవేశించినట్టయితే ఫస్ట్ వి ఫైండ్ లాస్టింగ్ ఇన్నర్ ఫ్రీడమ్ అండ్ ట్రూ హ్యాపీనెస్ విత్ ఇన్ ఫార్ బియాండ్ ద డ్యూయల్ రియాలం. అంటే మనకి ఆంతరంగికమైన స్వేచ్ఛను పొందుతాం, నిజమైన సంతోషాన్ని పొందుతాం, ఆంతరంగికంగా నిజమైన సంతోషాన్ని పొందుతాం. ఈ ద్వంద్వ ప్రపంచానికి అతీతంగా మనం వెళ్ళిపోతామంట. మనం ఆ విధంగా వెళ్తాం. అంటే ఆంతరంగికమైన సంతోషాన్ని, నిజమైన అంటే ఆంతరంగికమైన స్వేచ్ఛని, నిజమైన సంతోషాన్ని ఈ ప్రపంచానికి అతీతంగా మనం వెళ్ళిపోతాము. దట్ ఈస్ వాట్ బాబా మీన్స్ వెన్ హీ రిఫర్స్ టు ద ఇన్నర్ హ్యాపీనెస్ ఆఫ్ గాడ్ రియలైజేషన్. అంటే ఇన్నర్ హ్యాపీనెస్ అన్నారు బాబా. ఆంతరంగికమైన సంతోషం అంటే ఏంటో తెలుసా? ఇన్నర్ హ్యాపీనెస్ అంటే ద బ్లిస్ ఆఫ్ యూనియన్ విత్ గాడ్, నాట్ ఫ్లీటింగ్ ప్లెజర్స్. అంటే నువ్వు ఆ ఆ సుఖాల యొక్క అనుభూతులు కావట ఆంతరంగికమైన సంతోషం అంటే. ఆంతరంగికమైన సంతోషం అంటే ఆ భగవంతుడితో ఏకమవ్వడం, ఆయనతో ఏకమైనప్పుడు నువ్వు పొందే బ్రహ్మానందమే ఆంతరంగికమైన సంతోషము అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఐ ఫీల్ దట్ మెహర్ బాబాస్ వర్క్ ఆఫ్ ఫ్రీయింగ్ us from our false selves and illusory creation is still going on. ఆయన అంటాడు, నేను ఇంకా అనుకుంటున్నాను బాబా ఆయన మనని ఈ అసత్యము నుండి, ఈ భ్రమాన్వితమైన సృష్టి నుంచి ఆయన మెహర్ బాబా మనం స్వేచ్ఛాయుతులను చేసే కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది అండ్ విల్ కంటిన్యూ టు గో ఆన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద అవతార్. అంటే బాబా తన శరీరాన్ని 1969లో ఆయన శరీరం చాలించినా కానీ బాబా యొక్క ఈ కార్యక్రమం అది కొనసాగుతుంది. కారణం ఏంటంటే ఈ అవతారుడి యొక్క సహాయం శాశ్వతమైనది అని అంటాడు ఆయన. అంతే కదా, శాశ్వతమైన సహాయం అందుతున్నది మనందరికీ కూడా. అందుకనే అవతారుడి యొక్క శాశ్వతమైన సహాయం అందుతున్నది అనమాట. ఆయన అందిస్తున్నాడు మనకి, ఇప్పటికీ కూడా ఆ సహాయం అందిస్తున్నాడు ఆయన. అందుకనే మనం ఈ విధంగా మనం అందరం కూడా ఆయన మాటల్ని విని ఆయన మాటల్ని నెమరవేసుకోగలుగుతున్నాం. I believe that knowingly or unknowingly, we are all participants in a divine design unfolding towards our spiritual potential, our own godhood. అది మనకు తెలుసో మనకి తెలియకో మనం అందరం కూడా పాత్రధారం అవుతున్నా అంట. దేంట్లో? ఆ దైవీ ఒక డివైన్ డిజైన్ అన్నాడు ఆయన ఇక్కడ. అంటే మన డిజైన్ అంటే ఏంటి? అంటే ఒక ఆకృతి, ఒక రేఖ, అంటే ఒక చిత్రం. మనం ఆయన దైవీ చిత్రంలో మనం భాగమైపోతున్నాం. ఆయన యొక్క దైవీ చిత్రంలో మనం అందరం పాత్రలు అవుతున్నా అంట. సో మనకి ఇలాగా మన యొక్క ఆధ్యాత్మికమైన శక్తిని మనం మెల్లిమెల్లిగా కొంచెం బయట పెట్టుకుంటూ మనలో ఉన్న దివ్యత్వాన్ని ఆవిష్కృతం చేస్తూ మనము ఆయన యొక్క దైవీ చిత్రంలో పాత్రధారులం అవుతున్నాము. ఎంత గొప్పగా చెప్పాడు కదా. ఒక్కసారి చూడండి. అంటే ఐ బిలీవ్ దట్ knowingly or unknowingly we are all participants in a divine design unfolding towards our spiritual potential, our own godhood,
అవర్ ఓన్ గాడ్హుడ్, అంటే మనలో ఉన్న దివ్యత్వాన్ని మనం ఆవిష్కృతం చేస్తున్నాం అనమాట. ఆయన ఆయన చ- ఆయన 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 మనకి ఆ విధంగా చేస్తున్నాడు మనకి. అంటే మనలో అవ్యక్తంగా ఉన్న ఆ దివ్యత్వాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు బయటికి. ఆ శక్తిని బయటికి తీసుకొస్తున్నాడు, దైవీ శక్తిని బయటికి తీసుకొచ్చి, మన దైవ్యత్వాన్ని బయటికి తీసుకొచ్చి మనందరినీ ఆయన యొక్క దివ్య చిత్రంలో పాత్రధారణం చేస్తున్నాడు. మనందరం కొంతమంది తెలుసుండి ఆ పాత్రధారులు అవుతున్నారు, కొంతమంది తెలియక పాత్రధారులు అవుతున్నారు. మొత్తానికి అందరూ కూడా పాత్రధారులమే. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, అండ్ స్మాల్ థింగ్ ఇట్ ఈస్ టు ఆస్క్ అస్ దట్ వీ షుడ్ హెల్ప్ ఇన్ గెటింగ్ అవర్ సెల్స్ ఫ్రీ. అంటే మనం ఏంటంటే, మనం మనకి మనం మనం ముందు మనకి మనం అడగాలట. మనకి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మనం అడగాలి, మనకి మనం ఒక ప్రశ్నను అడగాలి. ఏమిటంటే, మనము ఏ విధంగా స్వేచ్ఛాయుతలం అవుతాము అనే ప్రశ్న ఎప్పుడు వేసుకుంటూ ఉండాలి అని అంటాడు. అంటే మనకి తెలుసో తెలియకో మనం ఆ దివ్య ప్రణాళికలో మనం భాగం అయిపోయాం. మనం మన యొక్క పాత్ర చిన్నదైనా సరే చాలా ముఖ్యమైంది. కాబట్టి మనము ఆయనకు సహాయం చేయాలి. ఎవరికి? మెహర్ బాబాకి సహాయం చేయాలి. సహాయం చేసి ఏ విధంగా మనం ఏ విధంగా ఆ ఏ విధంగా ఆయన తన కార్యక్రమం కొనసాగిస్తున్నారు కాబట్టి ఆ కొనసాగిస్తున్న కార్యక్రమంలో మనం ఏ విధంగా భాగస్వామ్యం కావాలి, ఏ విధంగా మన యొక్క ప్రయత్నం చేయాలి, ఆయన కృపను అందుకోవడానికి మన యొక్క ప్రయత్నం చేయాలి అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది నిజంగా ఆయన చాలా లోతుగా చెప్తారండి. అంటే ఇది ఇప్పటిదాకా అది ఆయన ఎంత లోతుగా చెప్తారంటే, ప్రతి ఒక్క వాక్యము కూడా 2-3 సార్లు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చెప్పిన వాక్యం. ఎందుకంటే చాలా ఒక ఆయన ఆ పుస్తకం 73 పేజీలే. ఆ పుస్తకం చాలా చాలా చిన్నది. ఆ పుస్తకం 73 పేజీలే. కానీ ఆ పుస్తకం మనం చదవడానికి కనీసం ఒక 73 గంటలు కావాలి మినిమం. ఎందుకంటే ఒక్కొక్క పేజీ అంత సులువుగా మనకి అది అంత వెంటనే దాన్ని మనం తిప్పేయలేము అనమాట. సో అది అన్నమాట. అంటే చూడండి, అంటే మన ఆధ్యాత్మిక శక్తిని మనం ఏదైతే ఉందో ఆయన దివ్య ప్రణాళికలో మనం తెలియకుండానే తెలుసో తెలియకో పాత్రధారులం అయిపోయాం. మన పాత్ర చిన్నదైనా అతి ముఖ్యమైంది. కాబట్టి మన పాత్రని మనం పోషిస్తూ ఆయనకి సహకరించాలి. మన పాత్రని మనం పోషించడంలో ఆయనకు సహకరించి మన పాత్రని పోషిస్తూ, ఆయన ఏ విధంగా మన పాత్రని పోషించాలని మనం అనుకుంటున్నాడో, మనం ఏ విధంగా పోషించాలని అనుకుంటున్నాడో ఆ విధంగా మనం పోషించాలట మన పాత్రని. అది అన్నమాట. అంటే ఆయన మనని ఏ విధంగా, ఆయన బాబా ఏ విధంగా అయితే మనకి చెప్పారో ఆ విధంగా పాత్రను పోషించాలి అనే విషయాన్ని అద్భుతంగా చెప్తున్నారు అనమాట ఈ దేవి మనకి. ఈ దీంట్లో ఆయన డార్విన్ షా చెప్తున్నారు. అంటూ మెహర్ బాబా రిఫర్స్ టు ద గ్రాడ్యువల్ ఎఫేస్మెంట్ ఆఫ్ ద ఫాల్స్ సెల్ఫ్ యాజ్ ప్రోగ్రెసివ్ కాన్క్వెస్ట్ ఆఫ్ ద అన్కాన్షియస్ బై ద కాన్షియస్. అంటే చూడండి ఎంత చూసారా ఎంత గొప్పగా చెప్పారో. అంటే ప్రోగ్రెసివ్ అంటే దాన్ని ఏమంటారంటే ఒక అంటే బాబాని అంటే మనం దాన్ని క్రమక్రమంగా అంటే పురోగమిస్తున్నా అన్నమాట, అభివృద్ధికరంగా మనం ఏదైనా డెవలప్మెంట్ అది కాదు. ఓకే, అంటే డెవలప్మెంట్ కాదు, ప్రగతిశీలము అంటాం దీన్ని ఎగ్జాక్ట్లీ తెలుగులో. అంటే డెవలప్మెంట్ ఏంటంటే స్లోలీ, అంటే డెవలప్మెంట్. ఓకే, దట్ ఈస్ ఆల్సో కెన్ బి డన్. అది కూడా చెప్పొచ్చు సార్. ఓకే, గుడ్. అయితే బాబా ఏమంటారంటే గ్రాడ్యువల్ ఎఫేస్మెంట్ ఆఫ్ సెల్ఫ్. అంటే మనలో ఈ బాబా ఏమంటారంటే మన యొక్క ఈ అసత్యపు నేను, ఫాల్స్ సెల్ఫ్. అంటే ఈ జీవాత్మ ఏంటంటూ ఉంటుందంటే, జీవాత్మలో ఉన్న అహంకారం ఎప్పుడూ కూడా నేను నేను అని పైకి ఎగురుతూ ఉంటుంది. అయితే దీంట్లో ఏమవుతుందంటే, ఈ జీవాత్మలో ఉన్న ఈ అసత్యపు అహంకారం నేను నేను అని పైకి వెళ్తూ ఉంటే అది ఏమవుతుంది, మెల్లిగా కాంక్వెస్ట్, ప్రోగ్రెసివ్, అది మెల్లిమెల్లిగా వృద్ధి పొందుతున్న కాంక్వెస్ట్ అంటే విజయం అవుతుందన్నమాట వాళ్ళకి. అంటే అంటే గెలుపు అవుతూ ఉంటుందన్నమాట. అంటే ఆ క్రమక్రమంగా గెలుస్తూ ఉంటుందట. ఏమిటి గెలుస్తుంది ఇక్కడ? కాన్షియస్ అంటే నీ చైతన్యం నీ అచేతనంపై జయం సాధిస్తూ ఉంటుంది. చాలా గొప్ప కదా, అంతే కదా. నీ చైతన్యము నీ అచేతనంపై,
నీలో ఉన్న అన్కాన్షియస్ అచేతనంపై గెలుపు సాధిస్తూ ఉంటుంది, విజయం సాధిస్తూ ఉంటుంది. అది ఏ విధంగా సాధిస్తుందయ్యా? క్రమక్రమమైన ఆ యొక్క గెలుపు సాధిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? సెల్ఫ్ ఎఫేస్మెంట్, నేను అనే భావన పూర్తిగా పోతుందిట. నిన్నే అనుకుంటాను, నేను సెల్ఫ్ ఎఫేస్మెంట్ మీద ఎక్కడో మాట్లాడాను. అంటే ఎఫేస్మెంట్ అంటే మొత్తం పూర్తిగా, అంటే బాబా అన్నారనమాట, అంటే నేను అనే భావన పోయిన నాడు దట్ ఈస్ ద కంప్లీట్ సరెండర్ అన్నట్టు బాబా. అంటే నేను అనే భావన పోయింది, నేను చేస్తున్నాను అనే భావన పోయిన నాడు అది పూర్తిగా అది రద్దు అయిపోయింది అనమాట. నేను అనే భావన రద్దయిన నాడు అది పూర్తిగా ఆ నీలో ఉన్న నువ్వు అర్పణ అయినట్టే, ఆయనకి మెహర్ బాబాకి అర్పణ అయినట్టే. సో ఈ విధంగా ఆ నేను అనే భావము ఎప్పుడు పోతుందంటే నీ అచేతనంపై, నీ తెలియనితనం, నీ చైతన్యం ఏమవుతుందంటే క్రమక్రమంగా నీలో ఉన్న అజ్ఞానంపై అది విజయం సాధిస్తూ ఉంటుందన్నమాట. విజయం సాధిస్తూ అది నేను అనే భావన పోగొట్టుకుంటూ ఉంటుంది. సో ఈ మనలో ఉన్న ఈ ఆధ్యాత్మికమైన పురోగతి ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంటుంది. సో మనకి ఏ విధంగా ఉంటుంది? అన్కాన్షియస్ ట్రూత్ అంటే మనం తెలియని సత్యం, మనకి అచేతనంగా మనం సత్యం అని తెలియదు. అది అక్కడ సత్యం, నాలో దివ్యత్వం ఉంది అనే సత్యము నేను దాని గురించి నాకు తెలియదు. కానీ అది తెలుసుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అంటే ఆ తర్వాత ఫైనల్ గా నేను తెలుసుకుంటాను, చైతన్యపూర్వకంగా నేను తెలుసుకుంటాను. అంటే ఎరుకతో నేను తెలుసుకుంటాను నాలో దివ్యత్వం ఉందని. ఇది ఏమవుతుందంటే, దీని అర్థం ఎట్లవుతుందంటే, నేను అనే భావనని అహంకారం బలహీన పడి మెల్లిగా మాయమైపోయి ఆయనకు అర్పణ అవ్వడం అనమాట. దిస్ మీన్స్ దట్ the goal of life, simply stated, is to make our unconscious minds conscious. అంటే మొత్తం ఈ జీవనం మొత్తం మనం ఏదైతే జీవనం సాగిస్తున్నామో దీనికి అర్థం ఏంటి? ఈ జీవనానికి అర్థం ఏంటంటే ఈ అచేతనమైన మనస్సుని చైతన్యపూర్వకంగా మార్చడం అన్నమాట. అంటే తెలియని మనస్సుని, తెలియకుండా దాగుందిట, తెలియకుండా ఉందన్నమాట. ఎంత అజ్ఞానంలో ఉన్న వాళ్ళని దానికి అజ్ఞానంలోంచి దానికి చైతన్యం కలగజేయడము. అంటే ఏదైతే నీలో నీలో లోపల లేటెంట్ గా నీలో ఏదైతే దివ్యత్వం, నిబిడీకృతమైన దివ్యత్వం ఉందో దానిని నువ్వు వెలుగులోకి తీసుకురావడమే అది నీ యొక్క జీవన లక్ష్యం. హౌఎవర్, between the unconscious and conscious resides the subconscious. This is where our central problem lies. అయితే ఏమైనాయింది? సరే, ఇప్పుడు అచేతనం ఉంది, చైతన్యం ఉంది, ఈ రెండిటికి మధ్యన సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అసలు ప్రాబ్లం అంతా ఏంటంటే సగం, అంటే పూర్తిగా అచేతనం అంటే నిద్రపోయే స్థితి, చేతనం అంటే పూర్తిగా తెలివి ఉన్న స్థితి. ఈ మధ్యలో ఈ కలలుగనే స్థితి అని చెప్పేసి బాబా మనకు చెప్తారు, దాన్ని సబ్ కాన్షియస్ స్టేట్ అని చెప్తారంట. ఈ సబ్ కాన్షియస్ స్టేట్ లోనే మనకి అసలు మొత్తం మన సమస్య అంతా ఈ సబ్ కాన్షియస్ స్టేట్ తోనే ఉందిట. అంటే ఈ సబ్ కాన్షియస్ స్టేట్ ని మనం అంటే ఎగ్జాక్ట్ గా ఒక్క నిమిషం, ఓకే, దీన్ని అంటే ఈ సబ్ కాన్షియస్ స్టేట్ తో ఉందన్నమాట. అంటే ఇక్కడ మన యొక్క చైతన్యం, మన సంస్కారములన్నీ కూడా అక్కడ మొత్తం కేంద్రీకృతమై ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే మనము ఆ సంస్కారాల నుండి విముక్తి పొందకుండా అడ్డుతెరలన్నీ అక్కడే ఉంటాయట, పూర్తి అడ్డుతెరలన్నీ అక్కడే ఉంటాయట. మొత్తం అంతా కూడా చూడండి ఆయన ఎంత చక్కగా చెప్తున్నాడు. అంటే ఈ సబ్ కాన్షియస్ స్టేట్ లో, అంటే ఈ చైతన్యానికి ఈ అచేతనానికి మధ్యన సబ్ కాన్షియస్ అనే ఈ స్థితిలో ఓకే, ఆ స్థితిలో ఏమవుతుందంటే నీకు నీ సంస్కారములన్నీ కూడా అక్కడే దాగి ఉంటాయి అని చెప్పేసి అంటూ, ద అన్కాన్షియస్, ద సబ్ కాన్షియస్ అండ్ ద కాన్షియస్ ఆర్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్, లేయర్స్ ఆఫ్ ద సేమ్ కేక్. అంటే ఇప్పుడు మీరు కేక్ తింటూ ఉంటారు, ఆ కేక్ తింటూ ఉన్నప్పుడు ఒక్కొక్క పొర ఉంటుంది కేక్ లో.
ముందు అడుగున ఓ బ్రెడ్ పొర ఉంటుంది, దాని మీద ఇంకొక స్వీట్ పొర ఉంటుంది, దాని మీద చాక్లెట్ పొర ఉంటుంది. అలా ఒక్కొక్క లేయరు ఉంటుంటుంది అనమాట. అదే విధంగా ఈ అచేతనము, ఈ సబ్ కాన్షియస్, కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్, కాన్షియస్, ఈ మూడు కూడా ఒకటే, అంటే ఈ కేక్ అంటే ఒకటే కేక్ తాలూకు లేయర్స్ అన్నమాట. ఇవి చైతన్యం తాలూకు పొరలే ఇవన్నీ కూడా. ఈ మనసు యొక్క పొరలే, ఈ మనసు యొక్క లేయర్స్, ఇవి కూడా డిఫరెంట్ లేయర్స్. ఇవి కూడా అంటే వీటన్నింటి ఈ మనసు యొక్క ఆ పొర ఈ పొరలే, అంటే దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఆ వరుసలే అన్నమాట. మనసు యొక్క వరుసలే ఇవన్నీ. అంటే కింద అన్కాన్షియస్ ఉంటుంది, పైన సబ్ కాన్షియస్ ఉంటుంది, దాని మీద కాన్షియస్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము మన యొక్క యథార్థ అనుభూతి పొందకుండా మనకి అడ్డుపడుతూ ఉన్న ఏవైతే సంస్కార తెరలు ఉంటాయో ఆ తెరలన్నీ కూడా ఈ మధ్యలో ఉండిపోతాయి అన్నమాట. So the obstacle we have to contend with the residue of samskaras, deposits of impressions accumulated from our past experiences, embedded mostly in our subconscious minds. అంటే ముఖ్యంగా మనకు అడ్డుతెరలు ఏంటంటే సంస్కారాలు. సో వీటి యొక్క ముద్రలు, ఆ గత ముద్రలు, కోరికలు, క్రియలు, ఇవన్నీ కూడా ఈ సబ్ కాన్షియస్ లో చేరుతాయి. అంటే సబ్ కాన్షియస్ స్టేట్ అంటే ఆ గాఢ నిద్రావస్థ కాదు, ఈ జాగృతావస్థ కాదు, ఆ మధ్యావస్థలో అన్నమాట. ఆ మధ్యావస్థలో చేరి మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే మనకు అడ్డు తెరలు క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఏమవుతుందంటే మన యొక్క నిజాత్మ ఏదైతే ఉందో ఆ నిజాత్మని తెలుసుకోనీయకుండా అడ్డుపడిపోతాయి పూర్తిగా. అది పూర్తిగా ఈ సంస్కారములు పూర్తిగా తెరల్లాగా అడ్డుపడతాయి. దానివల్ల మనకి ఎరుక కలగదన్నమాట. మన దివ్యత్వం గురించి మనకి ఎరుక కలగదు. సో కాబట్టి మనము ఏ విధంగా బాబా మనకి ఇవన్నీ కూడా డిస్కోర్సెస్ లో చెప్పడం జరిగింది. సో మనము ఈ యొక్క బాధ, అందుకనే మనము ద్వంద్వంలో ఈ బాధ, సుఖము, దుఃఖము, ఈ ద్వంద్వానుభవాలు మనము అనుభవించాల్సి వస్తున్నది అని చెప్పేసి, సో మనము ఆ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో ఆ అనంతుణ్ణి మెల్లిగా అనంతుణ్ణి చేరడానికి మనకి ఈ సంస్కారములు అడ్డొస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఈ ప్రాపంచికమైన ఈ ప్రపంచంలో ఉంటూనే ఆయన యొక్క స్మరణ చేస్తూనే ఆయన కోసం తీవ్రమైన తపన మనలో ఉంటూనే, ఇందాక మనం చెప్పారు లాంగింగ్, బాబా చెప్పారు లాంగింగ్ ఒకటి, ఆ తర్వాత మనకు లాంగింగ్ ఒకటి, రిమెంబరెన్స్ ఒకటి, డిసిప్లిన్ ఒకటి. అంటే ఆ తీవ్రమైన తపన, ఆ స్మరణ, ఆ క్రమశిక్షణ మనం ఉన్ననాడు మెల్లిగా ఈ సంస్కారపు తెరల్ని ఆ యొక్క గురువు, మన ప్రయత్నం మనం చేస్తే, ఈ మూడు చేస్తే మన ప్రయత్నం ఇది చేస్తే ఆ గురువు తన యొక్క కృపని, ఆ గ్రేస్ ని మన మీద ప్రసరిస్తాడు. ఇది జస్ట్ నేను చదివింది ఓన్లీ 1.5 పారాగ్రాఫ్ మాత్రమే. తిరిగి మళ్ళీ ఎప్పుడైనా చదువుదాం. ఇది అసలు అద్భుతమైన పుస్తకం, వీలుంటే చదవండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. జై బాబా సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. జై బాబా, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీందర్ గారు, మీరు ప్రేయర్ చేయాలండి. అరుణ రవీందర్ గారు. అరుణ గారు, జై బాబా. అయితే మన నాగమణి గారు, మంతా నాగమణి గారు, జై బాబా. ఓకే, సాంగ్ సరే, ఓకే, రైట్, జై బాబా. ఇప్పుడు మన రాజువాణి గారు, మీరు ప్రేయర్ చేయండి. రాజువాణి గారు, జై బాబా. జై బాబా అండి, జై బాబా. ప్రేయర్ చేయండి రాజు. చేయండి రవీంద్ర గారు, చేయండి. రవీంద్ర గారు ప్రేయర్ చేయండి. జై బాబా. వాణి గారు అన్మ్యూట్ అయినట్టున్నారు. అరుణ గారు చెయ్యండి, పర్వాలేదు, నేను తర్వాత చేస్తాను, పర్వాలేదు, మీరు చెయ్యండి ప్రేయర్. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై.
ఓ సర్వరక్షక, ఓ సర్వసాక్షి, ఆదీను లేదు నీకంతంబు లేదు. నిర్బంధమూర్తివి నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును నెరవేరెదెవరును. ఏ రంగు లేదు నీకే వాక్య లేదు, ఏ రూపమును లేదు ఏ పోల్క లేదు. నీకు హద్దులు లేవు నిన్ను కొలువలేరు. ఊహల కవల నొందువు నీవు, గ్రహింప శక్యము కాదు ఎవ్వరికి. నిత్యుడ విలలేదు నీకు నాశము, విభజించగా నిన్ను వీలు లేదయ్యా. దివ్య దృష్టికి కాని దృశ్యము కావు, మున్నుంటి విపుడుంటి ముందుండగలవు. అంతరెరుంగరాని ఆది నీ గలవు. ఆకారివి మరి నిరాకారివి నీవు, లోకమ్ములన్నిటా లోకాల కవల. త్రిజగమ్ములందున త్రిజగాల కవల. చింతింపగా రాగ స్వేచ్ఛతో నుండి వర్తించుచుందువు స్వాతంత్ర వృత్తి. సర్వము సృష్టించు స్రష్టవు నీవు, ప్రభువులకెళ్ళను ప్రభుడవు నీవు. ఎరుగదు మనముల నెల్ల హృదయాల, సర్వశక్తుడవు నీవు సాక్షివి నీవు. అగణిత జ్ఞానము అగణిత శక్తి, అగణితం వయ్యపు ఆనందమీవు. జ్ఞాన వారధి నీవు, జ్ఞాతవు నీవు. మహిమ త్రికాలముల్ మది నెరెంగెదువు, నీవే విజ్ఞానము నిక్కమ్ముగాను. అతి దయా సాంద్రుండవతి దయామతివి, పరులనాత్మలకెల్ల పరమాత్మ నీవు. పెక్కు రూపముల నొప్పు నొక్కండ నీవు, సత్తు చిత్తానంద సంపుటివి నీవు. ప్రేమ దుగ్ధాబ్దివై వెలయిచుండెదవు, మొదటి వాడవు నీవు పురుషోత్తముడవు. ప్రభుడ వైదువు నీవు పరమేశ్వరుడవు, దేవదేవులకు నెల్ల అతీతుండ నీవు. వరపర బ్రహ్మము పరమాత్మ నీవు, అల్లా ఇలాహియు యజ్దాను నీవు. భక్తులు భజించు ప్రభుడవు నీవు, అర్చింపగా దగ్గ అధికారి నీవు. దాన ఈజద్ అంచు దళతురు నిన్ను. ఓ సర్వరక్షక, ఓ సర్వసాక్షి, నీకు మా ప్రార్థనలు నీకు జేజేలు, నీకు మా ప్రార్థనలు నీకు జేజేలు. అవతార్ మెహర్ బాబా की जय. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. ఓంకార రూపివయ్యు పారుదేవా, హే పరబ్రహ్మమా, హే పరమాత్మ, స్వర్గసీమ చరించు జనక సర్వేశ. నిన్ను గొలిచెదమయ్య నిచ్చల భక్తి, పరితపించుము మాదు పాపాల కెదులో. అనృతమధర్మము నపరిశుభ్రము, నగు తలంపులకెల్ల నాత్మగుందెదవు. పలుకకూడని పలుకు పలికినందులకు, చేయగూడని పనులు చేసినందులకు. భావమ్ములో మేము పరితపించెదము, స్వార్థము చేనైనా స్పర్ధ చేనైనా. చేసిన మా దుష్ట చేష్టలన్నింటికిని, ఆడిన మాటలకు అన్ని యుగలకును అధిక పశ్చాత్తాపం అందుచున్నాము. కామవాంఛలకు మా కామవర్తనలకు ప్రత్యేకంగా మేము పరితపించెదము. ప్రతి అసత్యమునకు ప్రతి మోసమునకు, పలికిన వాగ్దాన భంగములకును, అపనిందలను మోపున అపరాధములకు, చెరుపులు చెరవెనుక చేసినందులకు మేము దుఃఖించేదం మిక్కుటముగను. పరులను నొప్పించు పలుకులను పలికి, పరులను వెదగూర్చు ప్రతి కోరికకును అధిక పశ్చాత్తాపం అందెదము మేము. పారమ్ము లేని ఓ పరమ కృపాబ్ది, మా పాపములనెల్ల మన్నింపుమయ్యా. మా నీ ఇచ్చ కనువుగా నిలవగలేక, మనము కాయాల మా చేయు క్రియల అన్నీను క్షమించు మనుచు ప్రార్థించు. భక్తుల ఈశ్వర పాలించరావా, భక్తుల ఈశ్వర పాలించరావా. ప్రియ దైవమా, దేవమండి. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించున్నట్లును, ఇంకను అధికముగా నీతో ఐక్యమగునంతటి అర్హత గలవారమగునంత వరకును నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్ల సహాయము చేయుము. ప్రియ దైవమా, చిట్ట చివర వరకు బాబా కొంగును విడవకుండునట్లు మా అందరను అనుగ్రహించుము. అవతార్ మెహర్ బాబాకి జై. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. అప్పారావు గారు మీకు జై బాబా. జై బాబా.
అనగా జయబాబా చక్కగా బాబా ప్రార్థన చేశారండి. జయబాబా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు సమయం సమయం ఉంది ఉంది కాబట్టి కదండి, తొందరగా అందుకే ప్రేమించారు. మీ ప్రేయర్ మీరు టైం మీరు పర్లేదండి, ప్రేయర్ చేయడం మంచిదే అయింది. జయబాబా. ఇప్పుడు మన సీత గారు మీరు ఒక సంకేతం చేయండి. సీత గారు జై బాబా అండి. జై బాబా. ఒక సంకేతం చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం, జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. అనాదిగా ఇదే కదా చాటెనులే చాటువులు, దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. దేవుడు నరుడై అరుదెంచాడు, మానవునిగా ఇలా ధర వెలిసాడు. ప్రేమను పంచే ప్రియతముడతడు, ప్రేమను పంచే ప్రియతముడతడు, ప్రేమిక జనులకు వసుడవుతాడు. దేవునికై జీవించే జీవితమే మహోన్నతం, జీవితమే కానుకగా చేయుటయే మహాద్భుతం. అనాదిగా ఇదే కదా చాటెనులే చాటులు, దేవునికై జీవించే జీవితమే మహోన్నతం. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. అప్పారావు గారు జై బాబా. జై బాబా అండి. జయబాబా అండి, చాలా చక్కటి సంకేతం చేశారు. జయబాబా. జై బాలరాజ్ 2 minutes నామధం చేయి. బాలరాజ్. బాలకృష్ణ. अवतार मेहर बाबा की जय। नामम सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, 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 सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद, मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर।
జయబాబు సార్, జయబాబు అండి. బాలరాజు గారు బాగా చక్కగా చేశారు నామదేవులు. ఇప్పుడు ఆర్తి వచ్చేసి మన శారదా ప్రసాద్ గారు ఆర్తి చేయండి. శారద గారు, శారద గారు. जय बाबा अंडी जय बाबा अवतार मेहर बाबा की जय मनसे नीको मंगलहारती स्मरणनुभव में शाश्वत हारती मनसे नीको मंगलहारती स्मरणनुभव में शाश्वत हारती స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణే చేసాము నిత్యహారతి మనసే నీకు మంగళహారతి తలచిన వారికి తలపుల నిలిచావు పిలచిన వారికి స్వరమున పలికావు తలచిన వారికి తలపుల నిలిచావు పిలచిన వారికి స్వరమున పలికావు నమ్మిన వారికి ఎదలను దోచావు నమ్మిన వారికి ఎదలను దోచావు శరణను వారికి సర్వము అయినావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవ మే శాశ్వత హారతి స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణే చేసాము నిత్యహారతి మనసే నీకు మంగళహారతి అఘములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు అహమును అణచగా ప్రేమను నేర్పావు పరమును చేర్చగా ప్రియతముడైనావు అఘములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు అహమును అణచగా ప్రేమను నేర్పావు పరమును చేర్చగా ప్రియతముడైనావు మనసే నీకు మంగళహారతి స్మరణనుభవ మే శాశ్వత హారతి స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణకు వశుడవు సర్వోన్నతుడవు స్మరణే చేసాము నిత్యహారతి మనసే నీకు బాబా మంగళహారతి
अवतार मेहर बाबा की जय। 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 प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. అందరికీ జై జై బాబా. బాబా అండి. జై బాబా. చాలా చక్కగా చేసింది బాబా ప్రోగ్రాము. ఒకళ్ళిద్దరికి మిస్ అయినట్టున్నాను. జై బాబా. ఈరోజు అందరు చక్కటి పాటలు పాడారు. స్పీచ్ కూడా బాగుంది. అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. అందరికి జై మెహర్ బాబా. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై మేరు బాబా. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.